హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 30. నవ్వుతూ మరొకసారి ఆమె పెదవులను గాఢంగా చుంబించాడు నిఖిల్. అలాగే నాలుకతో లీక్ చేస్తూ నాభి వద్దకు చేరి అక్కడ చెక్కిలి గిలిగింతలు పెట్టి చివరగా ఆమె దేహం అంతా తడిమి బలంగా ఆమెలోకి ప్రవేశించాడు. నొప్పి కలిగినా ఓర్చుకుంది. బట్ ఈరోజు అతను హార్ష్‌గా బిహేవ్ చేయలేదు. ఆమెను ప్రేమగా చూస్తూ ప్రణయ మధుర కలయిక యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు నిఖిల్. తియ్యగా మూలిగింది నిఖిత. ఆమె మూలుగుతూ ఉంటే అతనికెందుకో చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది నిఖిల్‌కు. అతని పనిని ఆమె కూడా స్వీకరించింది. ఇద్దరూ సంతోషంగా ఒకరిలో ఒకరు కలిసిపోతూ తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఇక కట్ చేస్తే ఉదయపూర్ ప్యాలెస్‌లో ఆమె ఎవరో అర్థమై చందు తనతో నేనెలా అని అసహనంగా తల పట్టుకున్నాడు అర్జున్ దత్త. చందు అసలు లేచేలా లేదు. రాత్రి ఎవరో నన్ను ట్రాప్ చేసి ఇలా చందుతో కలిసేలా చేశారోని అనుకుని కొద్దిసేపు ఆలోచించి తప్పును ఒప్పుగా చేసుకుందామని అనుకుని చందనాను లేపబోయాడు. మళ్ళీ వద్దులే మా డాడీ నేను అని బిల్డప్ ఇస్తుంది అని తిట్టుకుంటూ చాలా ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెకు టవల్ చుట్టాడు. అతను కూడా ఫ్రెష్ అవుదాం అనుకునే లోపే చందన ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఎంతైనా ఆడపిల్ల కదా. ఈ లేచిన వెంటనే టవల్ చుట్టుకుని ఉంది. అర్జున్కి ఎందుకో తనకి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. అతన్ని మొత్తుగా కోరికగా చూస్తుంది. ఏ దొంగ కమ్మని చేతులు బాల్లా చాచింది. షాక్ అవుతూ కొంచెం ఆశ్చర్యంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏంటి డ్రెస్ వేసుకున్నావా అని అంది. టవలా హా అని తలూపాడు. దా అని మీదకు గుంజుకుంది. యామరపాటుగా ఉన్నవాడు ఆమె మీద పడ్డాడు. గట్టిగా హత్తుకుంది. ఏంటమ్మా నన్ను వదిలేసి వెళ్తున్నావా అని బుగ్గలు కొరుకుతూ అంది. రాక్షసి ముద్దుగా తిట్టి మత్తు దియ్యేలా లేదా దీనికి అని చెంప తడుతూ అడిగాడు అర్జున్. లేదు నాకు నీ మత్తు కావాలి అని ముద్దుగా మూలుగుతూ అతని గుండెల మీద వేలుతో పొడిచింది చందన. నవ్వుతూ పైకి లేస్తుంటే ఇలానే ఉండు చాలా బాగుంది అని అంది ముద్దుగా మత్తుగా. అతన్ని ఇంకా గట్టిగా పట్టుకుంది. ఏ బక్కపిల్ల నా వెయిట్ క్యారీ చేయలేవు అంటూ అతను లేస్తూ ఉంటే నైట్ క్యారీ చేశానుగా అని అతని పెదవులు బయట చేస్తూ అంది. అవునా నైట్ బాగా ఇబ్బంది పెట్టానా అని నొచ్చుకుంటూ అడిగాడు. సార్ గారికి ఏమీ గుర్తులేదు కదా. ఆ చాలా బట్ స్వీట్గా ఉంది. గులాబీ పువ్వు మీద ముళ్ళు గుచ్చినట్టుగా ఉంది అంటూ బియర్డ్ను లాగింది. ఛా ఆ అని తన బుగ్గలు తడుముకుని వదలవే అసలే సన్నగా ఉన్నావు అంటూ అతను పైకి లేస్తుంటే ఏయ్ తంతాను అని బలంగా తన ఎదకేసి అదుముకుంది చందన. కంటికి దగ్గరగా ఉన్న తన అందాన్ని చూసి ఒంట్లో కోరికలు కలిగాయి అర్జున్కి. అప్రయత్నంగా ఎద మీద బయట చేశాడు అర్జున్. ఈయని ముద్దుగా నవ్వింది మూలిగినట్లు. హే రాక్షసి నన్ను నీ మాయలో పడేస్తున్నావు కదా అని ముద్దుగా బిగించిన ఆమె మూతిపై పెదవును అద్దాడు. కిలకిలా నవ్వింది. ఈ జీరో సైజ్ కోపిస్ట్కి నవ్వడం కూడా తెలుసా? ఆ తెలుసు అని అంది. నైట్ చేసావు కదా అలానే చెయ్యవా అని గారంగా అడిగింది చేతులు చాపుతూ చందన. ఏం చేశాను నాకేం గుర్తులేదు. నువ్వే చెప్పు అలానే చేస్తాను అని అల్లరిగా అన్నాడు అర్జున్. నన్ను కిస్ చేశావు. నా బాడీ అంతా బైట్ చేశావు. నీ టంగతో లీక్ చేశావు. నాకు చాలా నచ్చింది. ఇంకా అలానే చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. మత్తు గొలిపిన గొంతుతో చెప్పి సిగ్గుపడింది. బాబు కూడా నవ్వాడు. ఆమె పొగరుకి ఈ సిగ్గు చూపిస్తుంటే అతనికి ఎందుకో గర్వంగా అనిపించింది. ఇంకా ఇంకా ఏం చేశాను ఇంకా ఇంకా ఏం చేశావు అంటే అని తన బాడీ మీద ఉన్న తీపు గుర్తులు అద్దిన చోటల్లా పంటిఘాట్లని చూపించింది కన్ను కొడుతూ. మళ్ళీ కావాలి అని అంది ఇంకా ముద్దుగా. అర్జున్ అతను చేసిన గాయాలకు ముందుగా అతని తడి పెదవులు అద్దాడు. మొత్తుగా మూలిగింది. అతని జుట్టు పట్టుకుని ఆమెనే ఇద్దరి పెదవులు జతచేసింది. ముద్దు కొనసాగిస్తూనే అతను నడుము మీద చేతులు పోనిచ్చింది. ఇడిగా ఉన్న దేహాలను కలిపేసింది. అనుకోని ఈ చర్యకు బిగిసిపోయాడు అర్జున్. ఆమె మత్తులో ఉంది. ఇది కరెక్ట్ టైం కాదని ఆమె నుంచి విడిపోతుంటే లేదు నాకు ఇంకా కావాలి ప్లీజ్ అని అంది. ఏ మెంటల్ నైట్ అంటే నేనేదో తాగేసిన మత్తులో అలా చేశాను. మీ మమ్మీతో మాట్లాడి మనం వెంటనే మ్యారేజ్ చేసుకుందామని అన్నాడు ఆమె మీద నుంచి లేస్తూ.
ఏయ్ తంతా అని అతని వీక్ ప్లేస్లో గట్టిగా గిల్లింది. బాబు శరీరం కూడా వశం తప్పింది. నైట్ జరిగింది తప్పు, ఇప్పుడు మరది కరెక్ట్ చేసుకుంటాను అని ఆమెలోకి చాలా చాలా హార్డ్గా దిగాడు. అసలే ఐరన్ బాడీ. ఇక చందన బక్కపిల్లయినా సరే అందగత్తే. ఇద్దరు చాలా అందంగా ఆనందంగా తమ తనువుల కలయిక కొనసాగిస్తున్నారు. అంతవరకు మత్తులో ఉంది. కానీ అర్జున్ రంగంలోకి వచ్చాక అతన్ని తట్టుకోలేకపోయింది చందన. వద్దు అనబుద్ధి కావటం లేదు. అలాగే అర్జున్ చేస్తున్న నొప్పిని మెల్లగా భరించింది. అతనికి విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అసలే ఆడదాన్ని టచ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇక చాలా రోజుల వరకు కూడా బాబులోని కత్తికి సానె పట్టలేదు. మరి ఇప్పుడే కదా నైట్ ఎఫెక్ట్కు షార్ప్గా రెడీ అయ్యింది. కొద్దిసేపు కంట్రోల్ చేసుకున్నా సరే బేబీ కంట్రోల్ కానివ్వడం లేదు. అందుకే మళ్ళీ యుద్ధంలోకి దిగాడు అర్జున్ దత్త. ఇద్దరి మధ్య యుద్ధం పోటాపోటీగా సాగుతుంది. ఆమె అతని గాయాలను తట్టుకోలేక కేకలు పెడుతుంది. అది గ్లాస్ రూమ్, సౌండ్ ప్రూఫ్. ఆమె అరుపులు ఆ గదంతా ప్రతిధ్వనించాయి. అసలే యంగేష్ కూడా అందాల బొమ్మ ఎదురుగా ఉండి రెచ్చగొడితే రెచ్చిపోకుండా ఉంటాడా? అతని బలం అంతా ఆమెకు చూపిస్తూ ఆమె కోరికను తీరుస్తూ అతని కోరికను ఇంకా ఇంకా పెంచుకుంటూ తీర్చుకుంటున్నాడు అర్జున్ దత్త. ఇంత పవర్ ఉందా అని మూలుగుతూ అంది. ఇంకా ఉంది చూస్తావా అని రొప్పుతూ చెప్పాడు. వద్దు వద్దు అని సిగ్గుతో ముఖం దాచుకుంది. ఇంకా నవ్వుతూ అతని స్పీడ్ పెంచాడు. అయినా సరే ఆమె రొప్పుతుంది. ఆమె చాలా గట్టిగా అరుస్తుంది. ఎవరైనా అరుపులు వింటే గుండె ఆగిపోతుంది. ఆ గదిలోని శబ్దాలు ఒక లయబద్ధంగా మోగుతున్నాయి. వారి దేహం నుంచి వేడి సెగలు ఆ గదంతా కాల్చివేశాయి. వారి దేహంలో అగ్ని ఎంత తీర్చుకున్నా తీరక ఇంకా పెరుగుతుంది. వారి ఇరువురి వేడివేడి శ్వాస ఒకటిగా మారింది. ఇక ఆ గదిలో నుంచి ఎటూ వెళ్ళలేక అందులోంచి మంటలు రాజుకున్నాయి. స్వేదంతో ఆ బెడ్ అంతా తడిచి నేలను కూడా తాకింది. అర్జున్ బలంకు, అతని బిహేవియర్కు, బేబీతో పాటు వారు పవలించిన బెడ్ కూడా వారు చేస్తున్న సంగీతానికి అనుగుణంగా మారి ఊగుతుంది. తెల్లటి మల్లెలు పరిచిన ఆ మంచం వారి అందమైన దేహ కలయికను చూసి సిగ్గుతో వాడిపోయాయి. గాలి కూడా వారి మధ్యకు రావటానికి భయపడింది. చుట్టూ ఉన్న పరిసరాలు, ఆ గదిలోని వస్తువులు అన్నీ కూడా తమ కళ్ళు చెవులు మూసుకున్నాయి. ఇలాంటి కలయిక అసలు వారెప్పుడూ చూడలేదు. ఇద్దరు ఇష్టంతో ఒకరిలో ఒకరు కరిగిపోయారు. అది పగలా రాత్రా అన్నది కూడా వారికి తెలీదు. ఇద్దరు చాలాసేపు, ఎంతసేపు తెలియనంతసేపుగా అలసిపోయి ఒకరిపై ఒకరు పడుకుని సేద తీరారు. సేద తీరిన ఒంట్లో ఇంకా ఆరని అగ్ని మరొకసారి కలవమని పోరు చేస్తుంటే అలిసిన ఆమెను చూసి కష్టంగా వాటిని చల్లార్చుకున్నాడు అర్జున్ దత్త. అతని మనసులో కోరిక తెలిసి బోర్లా పడుకుంది. ఆమె అంగీకారం చూసిన అతను మరింత రెచ్చిపోయాడు. బోర్లా పడుకున్న అందంగా ఉన్న తనని చూసి ముద్దు పెట్టాడు. తీయగా మూలిగింది. అతని స్పర్శకు తనువుతో పాటు మనసు కూడా పులకించింది చందనకు. కమాన్ అంటూ ఎంకరేజ్ చేస్తుంది చందన. అసలు నువ్వేం తాగావే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతూ ఆమె వీపు భాగంలో ముద్దులు గుప్పిస్తున్నాడు. డ్రా తాగాను అని మూలుగుతూ అంది. దానికే ఇంత లెక్కేసిందా? బోర్లా పడుకున్న ఆమె మీదకు పూర్తిగా చేరి జుట్టును పక్కకు నెట్టి మెడ వంపుల్లో గట్టిగా తీపి ఘాటును పెట్టాడు. మంట లేచి ఆ అని అరిచింది. ఏయ్ అరవకు, అరిస్తే నాకు చిరాకు అని అన్నాడు అర్జున్ దత్త. ఇదేంటి ఇందాక అరుస్తుంటే ఎంజాయ్ చేసావు కదా అని అమాయకంగా కళ్ళు టపటపలాడిస్తూ అడిగింది చందన. ఆమె చెవి కొరుకుతూ అది వేరు ఇది వేరు అంటే రిధం వేరేలా ఉంటుంది కదా అని ఆమె చెవిలో అస్కీగా చెప్పాడు. దెబ్బకు సౌండ్ బాక్స్లు మ్యూట్ అయ్యాయి. పిల్లోలో ముఖం దాచుకుంది. ఆమెలో సిగ్గు అన్ ఎలిమెంట్ ఉందని, అది కూడా ఇంత మత్తులో కూడా కనబడుతూ ఉంటే అతనిలో ఆశ్చర్యం. బోర్లా పడుకుని పాలరాతితో పోతపోసిన బొమ్మలా ఉంది. అది కూడా అందమైన స్ట్రక్చర్తో. ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఉంది. ఆమెను కన్న మా మామకు దండాలు అని అనుకున్నాడు. ఇంకా పిల్లోలోనే ముఖం దాచుకుంది. ఆమె సిగ్గు చూసి చందు ముద్దుగా ఆమె జుట్టుకు కిస్ చేస్తూ పిలిచాడు. ఊ అని చిన్నగా పలికింది చందన. కలిసి ఫ్రెష్ అవుదామా అని అల్లరిగా నవ్వుతూ అన్నాడు అర్జున్. నో నో, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది. ఓకే ఓకే, ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని ఆమె నుంచి పైకి లేచాడు. వెలకలుగా తిరిగి అతన్ని మీదకు లాక్కుంది. చిన్నగా అరుస్తూ ఆమె మీద పడ్డాడు అర్జున్.
పరువాల సరాసరి అర్జున్ని తాకగానే ఒళ్ళు జల్లుమంది. వింతైన తీయని కోరిక దేహంలో కలిగింది. అసలే వితౌట్ డ్రెస్ అన్నమాట. బాబు లోపల నరాలు టిక్ టిక్ మని రిధంలో డ్యాన్స్ చేస్తున్నాయి. ఆమె ఉన్న పరిస్థితి అన్నిసార్లు కలయిక మంచిది కాదని కంట్రోల్ చేసుకున్నాడు. కిలకిలా నవ్వుతూ ఉంది. ఏ రాక్షసి, చంపుతున్నావు కదే, వదులు అని గింజుకున్నాడు చంటోడు. నో వే, దా బంగారం, నాకు ఆకలేస్తుంది అని ముద్దుగా మూతి బిగించి అడిగింది చందన. వదలవే, అందుకే కదా ఫుడ్ ఆర్డర్ చేసేది. అతను గింజుకుంటూ ఆమె వలలో నుంచి లేవటానికి ట్రై చేస్తున్నాడు. నాకు కడుపులో ఆకలిగా లేదు బంగారం అని ముక్కు కొరుకుతూ అంది. మరి అని బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు అర్జున్. అది అది అని గారంగా హత్తుకుంది. ఇది నా ఆకలి అని ఇద్దరి పెదవులను జతచేసింది. ఓ మై గాడ్ అని కళ్ళు పెద్దవి చేసి, నో బేబీ ప్లీజ్ వదలవే అని గించుకున్నాడు. అటూ ఇటూ ఆడపిల్లలా బిహేవ్ చేస్తుంటే పెదవులు వదిలి అర్జున్ చెంప మీద కొట్టింది. తేనెకళ్ళు పెద్దవి చేశాడు. ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్తో వెంటనే అతని కళ్ళపై చిరు ముద్దులిచ్చి పెదవులు పెనవేసింది చందన. ఈసారి బుద్ధిగా ముద్దుగా ఆ కిస్ను ఫీల్ అయ్యాడు అర్జున్. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ రాక్షసి నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తుంది. ఆమె స్టార్ట్ చేసిన కిస్ను అర్జున్ మళ్ళీ కొనసాగించాడు. ఆమెకు మళ్ళీ చుక్కలు చూపిస్తున్నాడు. మరి ఇది ఫ్రెండ్స్, చందనకి మత్తు దిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం.